అందరికీ నమస్కారం. స్త్రీల దేవతగా పూజించే ఈ భారతదేశంలో మరి ఈరోజు మహిళలను ఆత్మగౌరవాన్ని అయితేనేమి, వారి యొక్క రూపాన్ని అయితేనేమి కించపరిచే విధంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయటం, వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకోవటం చాలా సిగ్గుచేటుగా ఉంది. మరి రాజకీయాలనే విభేదాలు అనేది సహజంగా ఉంటుంది. మరి ఆ రాజకీయ విధానాలను విమర్శించే హక్కు కానీ ప్రతిపక్షానికి ఉంటుంది. మరి ఆ హక్కుని ఈరోజు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని అయితేనేమి, వారి యొక్క రూపాన్ని అయితేనేమి, వారి యొక్క ఆత్మీయతను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముఖ్యంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని, ఆమె యొక్క రూపంని, ఆమె యొక్క మేకప్ గురించి లక్ష్యంగా చేసుకొని ఈరోజు మాట్లాడటం అనేది మహిళలందరినీ అవమానించడం అనేది మేము చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాము. ఈరోజు మహిళలను మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో గౌరవంగా, ఎంతో క్రమశిక్షణతో వారిని గౌరవిస్తున్నారు. మరి ఈరోజు మహిళలు జరిగిన అవమానం కేవలం వంగలపూడి అనిత గారికే కాదు, మహిళలు ఎవరైతే స్వేచ్ఛగా, హుందాగా, వాళ్ళ యొక్క ఆత్మగౌరవంతో ముందుకు వెళ్తుంటారో అందరినీ అవమానించడంగా భావిస్తున్నాము. మరీ ముఖ్యంగా మహిళల పట్ల గౌరవము అంటూ, మాకు గౌరవం ఉందంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే వైసీపీ నేతలు అయితేనేమి, పార్టీ నాయకులు అయితేనేమి ఈ అనుచిత వ్యాఖ్యలను సమర్థిస్తారా, ఖండిస్తారా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఈరోజు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని వ్యక్తిగతంగా ఎదుర్కోలేక ఈరోజు ఆమె వ్యక్తిగత రూపాలను విమర్శిస్తూ, మరియు ఆమె మీద విమర్శించే ధోరణిలో మాట్లాడటం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, మరి ఈరోజు భారతదేశంలో మహిళలందరినీ గౌరవిస్తూ ముందుకు వెళ్తున్న అనేక రాజకీయ పార్టీలు, మరియు ఇలాంటి రాజకీయ పార్టీ ఉండటం అనేది కానీ మనకు చాలా మహిళలకి అవమానించే విధంగా ఉంది. మరి ఈరోజు మహిళా లోకం అందరి తరపున ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. మహిళల్లో 50% రిజర్వేషన్ అని మీరు ప్రకటిస్తున్నారు. మరి ఈరోజు మీ తోటి మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తారని నాకు అనుమానంగా ఉంది. మీ ఇంట్లో ఆడవాళ్ళు మేకప్ వేసుకోరా? కనీసం ఈ గుడివాడ అమర్నాథ్ గారిని అడుగుతున్నాను సూటిగా ఒక ప్రశ్న. మీ ఇంట్లో భార్యకి ఒక సోప్ అయినా రుద్దుకోవడానికి ఇస్తారా లేదా అనేది ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు మహిళలు ధైర్యంగా బయటికి వచ్చి ఉంటున్నారంటే ఈరోజు మా గౌరవ నాయకుడు ముఖ్యమంత్రి గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న స్వేచ్ఛ అని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడే కాదు, గతంలో కానీ అధికార పార్టీగా వైసీపీ ఉన్నప్పుడు మరి ఎంతమంది మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి వారి పట్ల సోషల్ మీడియాలోనే అసభ్య పోస్టర్లు అనేది పెట్టడం జరిగింది. మరి ఆ రోజు వైసీపీ నేతలే ఇవన్నీ చేస్తున్నారని తెలిసినా కానీ ఏమి తెలియనట్టు వాళ్ళకు ఒక అలవాటుగా పడిపోయింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఏనాడు కానీ వారి నాయకులను అయితే, నేతలను అయితేనేమి పిలిచి ఎప్పుడు దండించిన దాఖలాలు లేవు. ఇది వారి యొక్క పార్టీకి ఒక దురదృష్టకరమని తెలియజేసుకుంటూ, మరియు టీడీపీ నెల్లూరు జిల్లాలోని టీడీపీ కోవూరు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పై ఆ రోజు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యల్లో న్యాయస్థానం సైతము తప్పుపట్టడం జరిగింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడుకోకుండా నోరు మీదపడిన పరిస్థితి దురదృష్టకరమని తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఆమె యొక్క మేకప్నే లక్ష్యంగా చేసుకొని మాట్లాడడం అనేది వారి యొక్క పార్టీ ఎంత దీనస్థితిలో ఉందో కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీలకు అతీతంగా మహిళలకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కానీ, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినా కానీ పార్టీలో నాయకులని కానీ చూడకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్న పరిస్థితులు మనం చూసినాం. ఈరోజు ముఖ్యంగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అమర్నాథ్ గారు ఒక విషయం గుర్తించుకోండి. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు
భార్యను భారతి గారిని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినారని అధికార పార్టీ నాయకులని తెలిసినా కానీ వారి మీద కఠిన చర్యలు అనేది తీసుకోవటం జరిగింది. ఒకసారి చూడండి. మరి ఈరోజు మీరు మహిళల్ని గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి మరి గాజువాక నియోజకవర్గంలో 95,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయినారు గారని ఒకసారి గుర్తు చేసుకోండి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో టీడీపీ అంటేనే ఒక ముఖ్య పాత్ర ఉంది. ఈరోజు క్రమశిక్షణ విలువలతో కూడిన పార్టీ అని మేము మహిళమంతా గర్వంగా తెలియజేసుకుంటూ, మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మహిళా లోకంతో తరపున ధర్నాలు చేస్తామని కానీ తెలియజేసుకుంటూ, మా మనోభావాల్ని మరోసారి కానీ కొద్దిసేపు ఉండండి. అలాగే మన గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు ఒక దళిత మహిళగా మళ్ళీ ఈరోజు మహిళలను గౌరవించే విధంగా, మహిళలను రక్షణ భద్రత కల్పించే విధంగా ఎన్నో చర్యలు చేపడుతూ ఉన్నారు. మరి మహిళలందరూ ధైర్యంగా ముందుకు వెళ్ళకి ఈరోజు సహకారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారు కానీ మహిళలను అందరికీ విన్నట్టుగా ఉంటూ నేనున్నానంటూ ముందుకు తీసుకువెళ్తున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గంలోని నాయకులైతేనేమి, పురుష నాయకులైతేనేమి మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తున్నారు. ఈరోజు ఎంపీ గారు కానీ నేనున్నానంటూ భరోసాని ఇస్తూ ఉన్నారు. మరి పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి అందరూ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నామని కానీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాము. మహిళల్ని గౌరవించని రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్లో స్థానం లేదు. మరి మా హోమ్ మినిస్టర్ గారిని అవమానించినందుకు ఈరోజు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మహిళల ఆత్మగౌరవం కించపరిచే విధంగా భాష వాడినప్పుడు కానీ మీకు తగినంత బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖబర్దార్ అమర్నాథ్ గారు. నా పేరు దాసరి సునీత, బుక్రాయ సౌద్రం ఎంపీపీ.